జానకి షర్మిల అన్నారు. కేటీఆర్ కార్నర్ మీటింగ్ లో హనుమాన్ భక్తుల ఆందోళన, కేటీఆర్ వాహనంపై దాడి కేసులో 23 మందిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ప్రస్తుతానికి 4గురిపై కేసు నమోదు చేశామని వెల్లడించారు. ఎవరైనా ఉద్రిక్త వాతావరణానికి పాల్పడినా కఠిన చర్యలు తప్పవన్నారు ఎస్పీ జానకి షర్మిల. రకరకాల సెక్షన్స్ డిఫరెంట్ కేసెస్ ఉన్నాయి కదా, డిఫరెంట్ సెక్షన్స్ కాకపోతే అందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే, ఎట్లాంటి రూమర్స్ కూడా నమ్మకుండా బైక్ సైజ్ సేఫ్. ఎక్కడ ఏం రకమైన గొడవలు జరగడం లేదు. ఏ రకమైన గొడవలు జరిగినా కూడా దానికి ఆస్కారం లేకుండా మేము పెట్రోలింగ్ ఇవన్నీ అరేంజ్ చేయడం జరిగింది. సో ఏమీ లేదు ఇక్కడ. అనవసరంగా రూమర్స్ నమ్మొద్దు. అండ్ ఏ రకమైన సమాజంలో ఉద్రిక్తులు రెచ్చగొట్టేలాగా ఎవరైనా మాట్లాడినా, ఎవరైనా బిహేవ్ చేసినా వారి మీద కఠినమైన చర్యలు తీసుకొని కేసులు పెట్టడం జరుగుతుంది, అరెస్ట్ చేయడం. జగిత్యాల జిల్లాలో పటిష్టమైన ప్రణాళికతో